హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో సరికొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ గురించి చాలా మందికి తెలీదు. ఇది మేమే ఒక ఓన్ గా ఇది ఇలా చేస్తే బాగుంటుంది, బిజినెస్ లో మనకి మంచి లాభాలు ఉంటాయి. మీరు కూడా ఈ బిజినెస్ ని ఫస్ట్ నుంచి చివరి వరకు ఐడియా కనుక విన్నారంటే బాగుంది, మీరు కూడా ట్రై చేయాలని కంపల్సరీగా అనుకుంటారు. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి బిజినెస్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మనకి ఇప్పుడు మన హైదరాబాద్ సిటీని చూసుకుంటే మనకి ఇప్పుడు మైండ్ స్పేస్ కానీ ఇప్పుడు హైటెక్ సిటీ కానీ అంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు కనిపిస్తాయి. సో మన టార్గెట్ ఏంటి అంటే, మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే లంచ్ బాక్స్ బిజినెస్ అన్నమాట. ఏంటి అసలు ఈ లంచ్ బాక్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి, ఒక కంపెనీ అనే కాదు, ఒక 4-3 కంపెనీలతో మనం టైఅప్ అయ్యి, అంటే ఇప్పుడు లోపల ఉన్న మేనేజర్స్ తో కానీ కంపెనీ మేనేజ్ చేసే మేనేజ్మెంట్ తో కానీ మనం మాట్లాడుకొని, మీకు ఇలా మేము ఆఫ్టర్నూన్ ఇలా మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తాము, మీకు ఇంతమందికి కావాలంటే ఇంతమందికి అని చెప్పి ఆల్రెడీ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో లంచ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. అలానే మనం ఈ బిజినెస్ ని వాళ్ళతో మాట్లాడుకొని మనం ఇలా ఈ టైంకి మేము ఇంతమందికి లంచ్ బాక్స్ రెడీ చేసి మంచి ఫుడ్ అనమాట, హోమ్ మేడ్ ఫుడ్ లాగా, ఇప్పుడు మనకి బయట అమ్మేలాగా కాకుండా హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఇలా చేసి మనం మంచి మెనూతో వాళ్ళకి కనుక తయారు చేసి ఇచ్చామంటే ఇలా 1 year 2 years అగ్రిమెంట్ మనం వాళ్ళతో కుదుర్చుకొని వాళ్ళకి అలా ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట మనం ఈ బిజినెస్ ద్వారా. సో ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫుడ్ మనం ఎలా ప్రొవైడ్ చేయాలి, అలాగే ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో గైస్, మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే కాదు, మనం ఏ కంపెనీకి అయినా ఇప్పుడు నియర్ బై మనం ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది కదా, అయినా ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటారా, కానీ అసలు మనకి స్విగ్గీ జొమాటోతో సంబంధం లేదు. ఇక్కడ మన కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్. ఏంటంటే మనం ఇప్పుడు కస్టమర్స్ కి కస్టమైజ్డ్ గా ఫుడ్ ఇస్తాం అనమాట. మనం ఇప్పుడు మనం స్విగ్గీలో జొమాటోలో వీటిలో ఆర్డర్ చేసుకుంటాం కదా ఫుడ్, జస్ట్ మనకి చికెన్ బిర్యానీ కావాలంటే ఆర్డర్ చేసుకుంటాం, అది సేమ్ మనకి వాళ్ళు ఇచ్చింది మనం తినాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనం కస్టమైజ్డ్ గా, ఇప్పుడు మనకి ఆఫ్టర్నూన్ లంచ్ ఒక 10 members కి మనకి ఆర్డర్ ఇచ్చారనుకోండి, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, 10 కి కాల్ చేస్తే మనం మధ్యాహ్నం 1:30-2 కల్లా మనం వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఎలా చెప్తే అలా, ఏది చెప్తే అది, ఎంత క్వాంటిటీతో కావాలనేది మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. మన కాన్సెప్ట్ అదే. ఇక్కడ జస్ట్ మనం ఆన్లైన్లో ఏం ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. మీకు ఇప్పుడు జొమాటో ఇప్పుడు మనకి చాలా ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్, ఇప్పుడు అక్కడికి ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసినా కూడా కొంచెం టైం పడుతుంది రావడానికి. సో మనకి ఏంటంటే మనం కనుక వీళ్ళతో డీల్స్ మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మనకి నియర్ బైలోనే వీళ్ళు ఏర్పాటు చేసుకొని మనకి భోజనం అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకి తక్కువ టైంలో కూడా వస్తుంది, అది కాక మంచి బెస్ట్ ఫుడ్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ బిజినెస్ బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఇంట్లో ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి మన ఫుడ్కి కనుక టేస్ట్కి అలవాటు పడ్డారు అంటే జనాలు, మనకి ఇంకా ఈ బిజినెస్లో తిరిగే ఉండదు. సో మనం ఇచ్చే ఫుడ్ కానీ రైస్ క్వాంటిటీ కానీ, దాని క్వాలిటీ కానీ, ఇంకా పప్పు చేసే టేస్ట్, ఇచ్చే విధానం, ఒక అరిటాకులో మనం భోజనం ఇచ్చామంటే అలాగా మనకి ఇచ్చే విధానం బట్టి కస్టమర్స్ కూడా మనకి అట్రాక్ట్ అవుతారు. సో మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం అన్ని మంచిగా చేసి, కొంచెం ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఛార్జెస్ పడతాయి ఎక్కువ ఆన్లైన్ యాప్స్లో, కానీ ఇక్కడ మనకి ఆ ఛార్జెస్ ఏం లేకుండా డైరెక్ట్గా మనమే వెళ్ళి డెలివరీ చేసేలాగా ఫుడ్ని మనం చేసామంటే మన బిజినెస్ అనేది బాగా రన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో గాయస్, మీరు చేయాల్సింది ఏంటంటే, మనం కస్టమర్కి తగ్గట్టు ఫుడ్ కనుక వాళ్ళ మైండ్కి నచ్చేలాగా, టేస్ట్కి తగ్గేలాగా మనం కనుక సప్లై చేసామంటే ఇంకా మన బిజినెస్కి తిరుగుండదు అనమాట. సో మంచి ఇప్పుడు క్వాలిటీతో మంచిగా నేను చెప్పినట్టు కనుక ఫుడ్ మనకు ముఖ్యంగా ఉండాల్సింది, ఫుడ్లో టేస్ట్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది, అది ఎలా ప్రిపేర్ చేస్తారు, టేస్ట్ ఎలా ఉందని చూస్తారు. కాబట్టి మనం ఫస్ట్ కనుక ఆ రెండిట్లో మెయిన్ పాయింట్ పెట్టుకుంటే ఇంకా తిరుగుండదు. సో మనకి దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అసలు ఫుడ్ బిజినెస్ దీనికి ఏం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ డీటెయిల్స్, మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత లాభాలు వస్తాయి, అది ఎలా చూసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాం.
మనం దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనం మన ఇంట్లో మన ప్రతి ఒక్క అమ్మ మనకి మంచిగా ఫుడ్ చేసి పెడుతుంది కదా, అలాగనే అమ్మ చేతి వంటలన్నీ మంచి ఫుడ్గా మనం చేసుకొని మన ఇంట్లో ఉండే రైస్తోని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం ట్రై చేయొచ్చు. తర్వాత మనకి దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమవ్వదు. మనకి హౌస్ వైఫ్స్కి బాగా తెలుస్తుంది వీటి గురించి, ఎలా చేస్తే ఎంత బాగుంటుంది కాబట్టి పెద్ద ఖర్చు ఏం అవ్వదు. మనం కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మనం ఫుడ్ సప్లై చేస్తున్నట్లయితే ఆ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. లేదు మనం ఇప్పుడు ఇలా చెప్పుకున్నాం కదా, ఫోన్ కాల్ తీసుకుని ఆర్డర్స్ తీసుకుని అలా చేయడం అయితే అలాగ ఒక ఖర్చు అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనకి కస్టమైజ్డ్ ఫుడ్ కాబట్టి ఖర్చు కూడా మనకి దాని విధంగానే అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని బట్టి ఎంత అవుతుంది మీరు రేట్ కూడా మీకు కొంచెం లాభం చూసుకొని వాళ్ళకి కన్వీనియంట్గా అలా చూసుకుంటే మీకు బాగుంటుంది. సో మనకి ఇవన్నీ చూసుకుంటే కూడా ఈ సరుకులు, రైస్ కానీ చిన్న చిన్న సామాగ్రిలు, నూనెలు, పప్పులు, కారాలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి 5,000 నుంచి 10,000 కన్నా అస్సలు అవ్వనే అవ్వదు ఖర్చు. సో మనం దీని మీద ప్రాఫిట్ కనుక చూసుకుంటే ఒక మీల్స్ మనం 100 రూపాయలకు అమ్ముకున్నా కూడా మనకి ఇలా 20-30 అమ్ముకున్నా ఒక మీల్ మీద మనకి 30 రూపాయల నుంచి 40 రూపాయల లాభం ఖచ్చితంగా ఉంటుంది. అలా లాభం చూసుకున్నా కూడా మనం రోజుకి ఒక 20-30 అమ్ముకున్నా కూడా మనకి ఈజీ ఇంట్లో ఉండే 1000 రూపాయల నుంచి 1,500 రూపాయలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో చూసాం కదా, చాలా తక్కువ. ఇప్పుడు మనం 5,000 10,000 మనం 3 నెలలు వాడుకోవచ్చు ఆ సరుకులు అనేది. కానీ మనం ఈ సప్లై అనేది చాలా చేస్తాం కాబట్టి మంత్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికంటే డబుల్ కూడా రావచ్చు మనకి లాభాలు అనేది, దాంట్లో నో డౌట్ అనమాట. సో మనం చూసుకోవాల్సిందల్లా ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్, అండ్ మనం మాట్లాడే విధానం, మనం సప్లై చేసే విధానం, మనం ఇచ్చేవి ఇప్పుడు ఉంటాయి కదా అరిటాకు కానీ, అరిటాకులు వాటి ఖర్చు కూడా పెద్ద ఏమవ్వదు. చిన్న చిన్న సాల్ట్ కానీ, ఆవకాయ పచ్చళ్ళు కానీ, ఇవన్నీ మీరు ఆవకాయ పచ్చడి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తే ఇంకా అసలు సూపర్గా ఉంటుంది. దానిలో ఇంకా అసలు చూసుకున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా తక్కువ అవుతుంది, లాభాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇది అసలు చాలా బెస్ట్ బిజినెస్ కూడా మీకు అవుతుంది కనుక స్టార్ట్ చేస్తే ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. సో చూసారు కదా, ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా తక్కువ, లాభాలు అనేది మనకి చాలా ఎక్కువగా వస్తాయి. ఇంకా మీరు బిజినెస్ పోను బాగా ఇంకా రన్ అవుతుంది, మనకి అలవాటు అయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు మనం. అది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బాగా డెవలప్ అయితే మీరు ఆ స్టెప్ వేయండి. ఇంకా మనం దీనిలో ముఖ్యంగా చూసుకుంది ఏంటంటే మార్కెటింగ్ విషయం అంటే పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. మీరు చుట్టుపక్కల స్కూల్స్ దగ్గర కానీ, కాలేజెస్ దగ్గర కానీ అలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు మీ ఏరియాలోనే చిన్న చిన్న పాంప్లెట్స్ పంపి వాళ్ళ ద్వారా తెలుసుకొని, ఇలా మనం సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ్మెంట్తో కొంచెం చూసుకుని వాళ్ళతో మాట్లాడుకుని అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి బిజినెస్ ఐడియానో. చాలా చాలా యూనిక్ బిజినెస్ ఐడియా ఇది. మీరు కంపల్సరీ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫుడ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడదాము అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.